గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. భారతదేశం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ విజయవంతం పట్ల అంటరానితనంపై ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకనాడు మానవ సమాజంలో ప్రబలంగా ఉండే అంటరానితనం ఇప్పుడూ ఉంది. కాకుంటే అది రూపు మార్చుకుంది. వేరే రూపంలో అది సమాజాన్ని కాల్చుకు తింటోంది. పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదలు ప్రయాణించే ఆర్టీసీని, పేద ప్రజలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమే. పేద పిల్లలకు ట్యాబ్లు ఇస్తుంటే వికృత వార్తలు రాయడం అంటరానితనమే. మీడియా సంస్థలు ఈ వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదగడాన్ని సహించడం లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు కూడా అంటరానితనమే అని చెప్పవచ్చు. ఇక మీదట వారి పోకడలు చెల్లవు. మీకోసం నేనున్నాను, మీకు అండగా నేనుంటాను. బడుగు వర్గాల కోసం సామాజిక న్యాయ మహాశిల్పం కింద మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ ప్రభుత్వం వచ్చాకనే బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే. 8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం ఎస్సీ, బీసీలే. 13 జెడ్పీ చైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారే. అంబేద్కర్ అంటే పెత్తందారులకు అసహ్యం. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదు. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నేతలకు దళితులంటే చులకన. అంబేద్కర్ స్ఫూర్తితోనే అందరినీ ఒక్కతాటిపై నిలబెడుతున్నాం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. సామాజిక చైతన్య వాడలా విజయవాడ కనిపిస్తోంది. దళిత జాతికి, బహుళ జనులకు అభినందనలు తెలియజేస్తున్నా.